ఒక ఎంప్లాయీగా మీరు ఒక కంపెనీలో కంప్లీట్ 5 ఇయర్స్ కంప్లీట్ అవ్వకముందే మీరు రిజైన్ చేస్తే మీకుండే అజంప్షన్ మీకు గ్రాట్యుటీకి ఎలిజిబిలిటీ ఉండదు అనేసి. మీరు పార్షియల్లీ కరెక్ట్, కానీ గ్రాట్యుటీలో ఒక రూల్ ఉంది. అదేంటంటే మీరు కంప్లీట్ 5 ఇయర్స్ వర్క్ చేయకపోయినా సరే మీకు గ్రాట్యుటీకి ఎలిజిబిలిటీ వస్తుంది. అండ్ చాలామంది తెలియని ఇంకో విషయం ఏంటంటే 1 డే డిఫరెన్స్ వల్ల మీకు ఫైనల్గా వచ్చే గ్రాట్యుటీ అమౌంట్లో థౌజండ్స్ ఆఫ్ రూపీస్లో డిఫరెన్స్ వస్తుంది. ఈ వీడియోలో గ్రాట్యుటీ అంటే ఏంటి, ఏ ఎంప్లాయీస్ అండ్ ఎప్పుడు గ్రాట్యుటీకి ఎలిజిబుల్ అవుతారు, అండ్ గ్రాట్యుటీ అమౌంట్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అండ్ ఫైనల్గా గ్రాట్యుటీ అమౌంట్ మీకు ఎప్పుడు రిసీవబుల్ అవుతుంది అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఎంప్లాయర్ దగ్గర లాయల్గా అండ్ లాంగ్ టర్మ్ సర్వీస్ ప్రొవైడ్ చేసినందుకు గవర్నమెంట్ మ్యాండేట్ చేసిన ఒక ఫినాన్షియల్ బెనిఫిటే ఈ గ్రాట్యుటీ. గ్రాట్యుటీ అనే వర్డ్ లాటిన్ నుంచి తీసుకున్నారు. లాటిన్లో ఆ వర్డ్ మీనింగ్ ఏంటంటే గిఫ్ట్ ఆర్ అప్రిషియేషన్. పేరుకి గిఫ్ట్ అయినా సరే గవర్నమెంట్ మ్యాండేటరీ చేయడం వల్ల లాంగ్ టర్మ్ సర్వీస్ చేసిన ఎంప్లాయీస్కి ఎంప్లాయర్ ఖచ్చితంగా పే చేయాల్సిన అమౌంట్ ఇది. గ్రాట్యుటీ యాక్ట్లో ఎంప్లాయీస్ని 3 కేటగిరీస్గా డివైడ్ చేశారు: పర్మనెంట్ ఎంప్లాయీస్, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ అండ్ సీజనల్ ఎంప్లాయీస్. సీజనల్ ఎంప్లాయీస్ ఒకవేళ ఐడియా లేకపోయి ఉంటే షుగర్ కేన్ ఫ్యాక్టరీస్ లేదా టీ లీవ్స్ హార్వెస్టింగ్లో వర్క్ చేసే వాళ్ళని సీజనల్ ఎంప్లాయీస్ అంటారు. ఫస్ట్ పర్మనెంట్ ఎంప్లాయీస్ గ్రాట్యుటీకి ఎప్పుడు ఎలిజిబుల్ అవుతారో చూద్దాం. యాజ్ పర్ గ్రాట్యుటీ యాక్ట్, ఇన్ కేస్ ఒక ఎంప్లాయీ 240 days ఆర్ మోర్ వర్క్ చేస్తే దాన్ని 1 yearగా కన్సిడర్ చేస్తారు. జనరల్గా ఒక ఎంప్లాయీ 5 continuous years ఒకే ఎంప్లాయర్ దగ్గర వర్క్ చేస్తే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. బట్ ఈ రూల్ వల్ల 240 days రూల్ వల్ల ఈవెన్ దో ఒక ఎంప్లాయీ 4 year 240 days ఆర్ అబోవ్ వర్క్ చేస్తే వాళ్ళు గ్రాట్యుటీకి ఎలిజిబిలిటీ వస్తుంది. నెక్స్ట్ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్. ఒక ఎంప్లాయీ సేమ్ ఎంప్లాయర్ దగ్గర మోర్ దెన్ 12 months వర్క్ చేస్తే గ్రాట్యుటీకి ఎలిజిబుల్ అవుతారు. ఆ తర్వాత సీజనల్ ఎంప్లాయీస్. ఒక ఎంప్లాయీ సేమ్ ఎంప్లాయర్ దగ్గర మినిమం 5 seasons వర్క్ చేయాలి. ఇక్కడ సీజన్ అంటే ఎన్ని మంత్స్ అని అయి ఉండొచ్చు. పర్మనెంట్ ఎంప్లాయీస్కి గ్రాట్యుటీ అమౌంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. మీరు పర్మనెంట్ ఎంప్లాయీ అయితే స్క్రీన్ మీద ఉన్న ఫార్ములాని యూజ్ చేయాలి. లాస్ట్ డ్రాన్ శాలరీ అంటే మీ లేటెస్ట్ పే స్లిప్లో ఉండే బేసిక్ ప్లస్ డిఏ. నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అంటే మీరు ఎన్ని ఇయర్స్ ఆ ఎంప్లాయర్ దగ్గర వర్క్ చేశారో ఆ ఇయర్స్. సింపుల్గా చెప్పాలంటే మీరు కంప్లీట్ చేసిన ఎవ్రీ ఇయర్కి 15 days ఆఫ్ శాలరీని గ్రాట్యుటీగా ఇస్తారు. స్క్రీన్ మీద కనిపించే 3 examples-తో గ్రాట్యుటీ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి అనేది చూద్దాం. అన్ని ఎగ్జాంపుల్స్లో కూడా 20,000 బేసిక్ శాలరీగా అజూమ్ చేసుకుందాం. కేస్ 1లో ఎంప్లాయీ 4 year 9 months వర్క్ చేశాడు. యాజ్ పర్ గ్రాట్యుటీ రూల్స్ ఎంప్లాయీ మోర్ దెన్ 240 days వర్క్ చేస్తే 1 yearగా కన్సిడర్ చేస్తారు. ఇక్కడ 9 months అంటే అప్రాక్సిమేట్లీ 270 days వస్తుంది. అంటే 240 days కంటే ఎక్కువ కాబట్టి దాన్ని ఫుల్ ఇయర్గా కన్సిడర్ చేస్తారు. సో ఈ రూల్ వల్ల ఎంప్లాయీ లెస్ దెన్ 5 years వర్క్ చేసినా సరే 5 yearగా కన్సిడర్ చేస్తారు. సో గ్రాట్యుటీకి ఎలిజిబుల్. కేస్ 2లో ఎంప్లాయీ 5 years 6 months వర్క్ చేశాడు. అదే కేస్ 3లో ఎంప్లాయీ 5 years 7 months వర్క్ చేశాడు. యాజ్ పర్ గ్రాట్యుటీ రూల్ నెంబర్ ఆఫ్ మంత్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 months అయితే రౌండ్ డౌన్ చేయాలి. అదే మోర్ దెన్ 6 months అయితే రౌండ్ అప్ చేస్తారు. అంటే 5 years 6 monthsని 5 years లాగానే చూడాలి. అదే 5 years 7 monthsని మోర్ దెన్ 6 months కాబట్టి 6 yearsలా కన్సిడర్ చేయాలి. కేస్ 2 అండ్ కేస్ 3కి ఓన్లీ 1 month మాత్రమే డిఫరెన్స్ ఉంది. కానీ పేమెంట్కి వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 11,000 డిఫరెన్స్ వచ్చింది. సో మీరు రిజైన్ చేయాలి అనుకున్నప్పుడు ఈ స్మాల్ రూల్ని ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఎప్పుడు రిజైన్ చేయాలో ప్లాన్ చేసుకోండి. రౌండింగ్ ఆఫ్ రూల్స్ అండ్ 240 days కాన్సెప్ట్ క్లియర్గా అర్థమవడం కోసం స్క్రీన్ మీద కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, ట్రై చేయండి. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్కి గ్రాట్యుటీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. స్క్రీన్ మీద ఫార్ములా ప్రజెంట్ చేశాను. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్కి రౌండింగ్ ఆఫ్ రూల్స్ అప్లై అవ్వవు. సో గ్రాట్యుటీ అమౌంట్ని ప్రోరాటా బేసిస్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. ఎన్ని మంత్స్ అయితే వర్క్ చేశారో అన్ని మంత్స్ని మాత్రమే కన్సిడర్ చేయాలి. క్లియర్గా అర్థం అవడం కోసం స్క్రీన్ మీద ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. ఎంప్లాయీ 1 year 9 months వర్క్ చేశారు. అంటే 12 months ప్లస్ 9 months టోటలీ 21 months వర్క్ చేశారు. ఇప్పుడు ఆ 21 monthsని ఇయర్స్లోకి కన్వర్ట్ చేయడం కోసం డివైడెడ్ బై 12 చేయాలి. అప్పుడు 1.5 years వస్తుంది. ఆ 1.5 yearsని ఫార్ములాలో యూజ్ చేస్తాం. సీజనల్ ఎంప్లాయీస్ గ్రాట్యుటీ ఫార్ములాని స్క్రీన్ మీద ప్రజెంట్ చేశాను చూడండి. ప్రీవియస్గా పర్మనెంట్ అండ్ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ క్యాల్కులేషన్లో చూసినట్టు
ఇక్కడ 15 డేస్ కాకుండా ఓన్లీ 7 డేస్ మాత్రమే ఇయర్లీ గ్రాట్యుటీ పే అవుట్కి కన్సిడర్ చేస్తారు. మీకు గ్రాట్యుటీ 4 కేసెస్లో వస్తుంది. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. రిజిగ్నేషన్, రిటైర్మెంట్, డెత్, డిజేబిలిటీ. రిజిగ్నేషన్ అండ్ రిటైర్మెంట్ కేసెస్లో మనం ప్రీవియస్గా మెన్షన్ చేసిన మినిమం ఎలిజిబిలిటీ కంప్లీట్ చేస్తుంటే మీకు రిజైన్ అండ్ రిజిగ్నేషన్ చేసిన విత్ ఇన్ 30 డేస్ లోపల ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అవ్వాలి. ఇన్ కేస్ అవ్వకపోతే మీకు ఇంట్రెస్ట్ కూడా వాళ్ళు పే చేయాల్సి వస్తుంది. డెత్ ఆర్ డిజేబిలిటీ కేసెస్లో మీరు మినిమం ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడ్ చేయకపోయినా సరే మీ కంపెనీ లేదా ఎంప్లాయర్ మీకు గ్రాట్యుటీ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.